అందరికీ నమస్కారం. ఇవాల్టి మన విద్యాశక్తి క్లాస్ కి స్వాగతం. ఏం చేస్తున్నారు? చక్కగా మార్నింగ్ నుంచి క్లాసెస్ అన్ని వింటున్నారా? సో మరి మన క్లాస్ కూడా స్టార్ట్ చేసుకోవాలి కదా. సో మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఎవరు ఆయన? చూడండి, స్క్రీన్ మీద మీ అందరికీ ఒక ఫోటో కనిపిస్తోంది. అలాగే పైన ఆయన పేరు కూడా ఉంది. ఆయన పేరేంటి? శ్రీనివాస రామానుజన్ గారు. ఎప్పుడైనా విన్నారా ఈయన గురించి? ఈయన డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఒక ఇంపార్టెంట్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, చూద్దాం ఈయన గురించి. ఇవాళ శ్రీనివాస రామానుజన్ గారు భారతదేశంలోనే ప్రముఖ గణిత శాస్త్రవేత్త. ఎప్పుడు జన్మించారంటే 22 డిసెంబర్ లో పుట్టారు. సో ఈయన ఎవరు? ఫస్ట్ గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్, అంటే మన భారతదేశంలోనే ప్రముఖ గణిత శాస్త్రవేత్తగా పేరు పొందారు. హీ షోడ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఎ వెరీ యంగ్ ఏజ్. చాలా చిన్న వయసు ఉన్నప్పటి నుంచే మ్యాథ్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండేదంట ఆయనకి. సో అందువల్ల చాలా ప్రభావం అనేది చూపించింది ఆయన మ్యాథమెటిషియన్ అవడానికి. మనలో కూడా చాలా మందికి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా. సో నెక్స్ట్, Ramanujan studied mathematics mostly by self-learning without formal training. ఎటువంటి ట్రైనింగులు కానీ అవేమి తీసుకోకుండా ఆయనంతట ఆయనే సొంతంగా నేర్చుకునేవాడంట మ్యాథ్స్ ని. అలా నేర్చుకుని నెంబర్ థియరీ, ఇన్ఫినిట్ సిరీస్, ఫార్ములాస్ అన్నవి మనం ఈ రోజు కూడా ఉపయోగిస్తూనే ఉన్నాం. ఆయన ఏం ప్రూవ్ చేశారు అంటే, దో హీ ఫేస్డ్ పోవర్టీ అండ్ ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్, he never gave up his passion. మనకి కళయందు ఆసక్తి అనేది ఉంటే ఎటువంటి పేదరికంలో ఉన్నా, సరైన వనరులు లేకపోయినప్పటికీ మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఆయన అలా మ్యాథ్స్ మీద స్టడీ చేస్తున్నప్పుడు ఒక ప్రొఫెసర్ ని కలిశారు. ఎవరు అంటే జిహెచ్ హార్టీ. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ని కలిసిన తర్వాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. మొత్తం ఒక మ్యాథమెటిషియన్ గా మారిపోయారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి ఈ మ్యాథమెటిక్స్ మీద ఇంకొన్ని థీరీస్ అన్నవి రచించారు. ఒక 3000కు పైగానే ఈయన థీరీస్ ఇచ్చారు. ఆయన పుట్టినరోజునే మనము నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎప్పుడు? 22 డిసెంబర్ నాడు. ఆయన ఏం ప్రూవ్ చేశారు అంటే, టాలెంట్, హార్డ్ వర్క్ గనక ఉంటే ఎటువంటి అవరోధాలైనా మనము ఎదుర్కోవచ్చు. సో మనం ఈయన స్టోరీ నుంచి నేర్చుకున్న మోరల్ ఏంటో చూద్దామా? ట్రూ టాలెంట్ షైన్స్ వెన్ కంబైన్డ్ విత్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్. నిజమైన గుర్తింపు ఎప్పుడు మనకి షైనింగ్ మెరుస్తుంది అంటే గనక మన కష్టపడే తత్వం అనేది ఉండాలి. నెవర్ స్టాప్ లెర్నింగ్ నో మ్యాటర్ ద సిచ్యువేషన్. పరిస్థితులు ఎలా ఉన్నా సరే లెర్నింగ్ అనేది ఆపకూడదు. చదువుకోవడం కుదరట్లేదనో, లేకపోతే అర్థం కావటం లేదనో మన చదువుని మధ్యలో నిలిపివేయకూడదు. సో ఈయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హార్డ్ వర్క్ అనేది ఉంటే మనం అనుకున్న గోల్ ని మనం రీచ్ అవ్వచ్చు. సో ఓకే స్టూడెంట్స్, ఇది మనం ఇవాళ రామానుజన్ గారి గురించి తెలుసుకున్నాం. సరేనా? మనం కూడా ఆయనలాగా స్ఫూర్తి పొంది మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం హార్డ్ వర్క్ చేద్దాం. సో మనమైతే మన క్లాస్ ని స్టార్ట్ చేసుకుందాం మరి. సో మనం ఈరోజు ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఏంటి ఆ చాప్టర్ చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసాం. ఏ చాప్టరు? లైట్, షాడో అండ్ రిఫ్లెక్షన్స్. సో ఇప్పుడు మనం ఒక కొత్త చాప్టర్ చూస్తున్నాం. ఎలక్ట్రిసిటీ గురించి అండ్ సర్క్యూట్స్ చూద్దాం. ఈ రోజు మనం దీని గురించి ఏం నేర్చుకుంటున్నాము? ఎలక్ట్రిసిటీ అంటే మనందరికీ తెలుసు, విద్యుత్తు. మనం యూజ్ చేస్తున్నాం కదా, విద్యుత్తు. సర్క్యూట్స్ అంటే విద్యుత్ వలయాలు. మనం ఈ రోజు ఇంట్రడక్షన్ ఇద్దాం. ఫస్ట్ అసలు ఏంటి ఎలక్ట్రిసిటీ? మనం ఈ ఎలక్ట్రిసిటీ మన డైలీ లైఫ్ లో యూజ్ చేస్తున్నాం, అవునా? we use electricity in our daily life. మనం డైలీ లైఫ్ లో ఎలా యూజ్ చేస్తున్నాం ఈ విద్యుత్ ని? ఆన్సర్స్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీకు తెలిసినవి డైలీ లైఫ్ లో ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, టు మేక్
వర్క్ ఈజియర్. మన పని సులభం అవ్వడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తున్నాం. ఈజియర్ అండ్ ఫాస్టర్. త్వరగా అవుతుంది, చాలా తేలికగా కూడా అవుతుంది ఎలక్ట్రిసిటీ అనేది ఉపయోగించడం వల్ల. సో మనం ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాము చెప్పండి? మన డైలీ లైఫ్ అంటే మన లైట్స్, అవునా? లైట్నింగ్ హోమ్స్, ఇంటి దగ్గర ఉపయోగిస్తామా మనము? ఇళ్లలో లైట్లు అవన్నీ వాడతాం కదా. అలాగే స్ట్రీట్స్ లైట్స్, నెక్స్ట్ స్కూల్స్, ఆఫీసెస్, మనం అన్నిట్లో ఎలక్ట్రిసిటీనే కదా ఉపయోగించేది. ఈ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేనిదే మనం ఏ పని చేయలేకపోతున్నాం. ఫ్యాన్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, కంప్యూటర్స్, అలాగే లిఫ్టింగ్ వాటర్ యూజింగ్ ఎలక్ట్రిక్ పంప్స్ కూడా వచ్చేసాయి మనకి. అలాగే ఛార్జింగ్ మొబైల్ ఫోన్స్, ఫ్యాక్టరీస్ లో ఆపరేటింగ్ మిషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తున్నాము. మిషన్స్ అవ్వచ్చు, ఫోన్స్, దట్ మీన్స్ మొబైల్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, ఏసీ, ఇవన్నీ కూడా మనము విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీతో వర్క్ అవుతుంది. ఇది చేయడం వల్ల మన వర్క్ తొందరగా అవుతుంది అని చెప్పా. ఫస్ట్ పాయింట్. ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల మనం సన్సెట్ అయిన తర్వాత కూడా లైట్ ని ప్రొవైడ్ చేస్తుంది, అవునా? ఎలక్ట్రిసిటీ హెల్ప్స్ అస్ వర్క్ ఈవెన్ ఆఫ్టర్ సన్సెట్. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మనము ఈ లైట్స్ ని ఉపయోగించుకుంటున్నాము, అంతే కదా. చక్కగా ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, కరెంట్ ఉంటే ఏం చేస్తాము? స్విచ్ వేస్తాము, చక్కగా లైట్ ఫ్యాన్లు అన్ని తిరుగుతాయి మనకి. ఆఫ్టర్ సన్సెట్ ఎలక్ట్రిసిటీ ఎక్కడెక్కడ, కొన్నిసార్లు ఎలక్ట్రిసిటీ గనక సప్లై అవ్వకపోతే, అంటే ఆ స్టేషన్స్ లో కానీ ఏమైనా వైర్స్ కట్ అయ్యి అలా మనకి ఎలక్ట్రిసిటీ సప్లై జరగకపోతే, ఎలక్ట్రిసిటీ సప్లై కనుక ఆగిపోతే మనం ఆ టైంలో ఏం చేస్తాము అంటే ఒక టార్చ్ యూజ్ చేస్తాము. ఓకే, ఎలక్ట్రిసిటీ సప్లై లేదు ఆ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండే చోట కరెంట్ లేదు ఇవాళ. సో కరెంట్ లేదు అంటే మనం ఏ వస్తువుని చీకటి పడిన తర్వాత చూడలేము. అలాంటప్పుడు ఏం చేస్తాము? విత్ ద హెల్ప్ ఆఫ్ టార్చ్, ఒక టార్చ్ లైట్ ని ఉపయోగిస్తాం మనం. ఈ టార్చ్ లైట్ కి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అవునా, డౌట్ రావచ్చు కదా మనందరికి. ఈ టార్చ్ లైట్ కి ఎలక్ట్రిసిటీ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? టార్చ్ లైట్ గెట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ఎలక్ట్రిక్ సెల్. ఎలక్ట్రిక్ సెల్ అన్న దాని నుంచి టార్చ్ లైట్ కి ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఓకే, బాగానే ఉంది కదా ఈ పాయింట్. మనకి టార్చ్ లో ఏముంటుంది? ఇప్పుడు ఎలక్ట్రిక్ సెల్ ఉంటుంది. అసలు ఈ ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసాం, ఎలక్ట్రిసిటీని చక్కగా డైలీ లైఫ్ యూజ్ చేస్తున్నాం, బాగానే ఉంది. సమ్ టైమ్స్ ఎలక్ట్రిసిటీ లేదు, టార్చ్ యూజ్ చేస్తాం. ఓకే, యాక్చువల్ టార్చ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్ట్రిక్ సెల్. అసలు ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటి చూద్దామా ఇప్పుడు మరి దాని గురించి కూడా. సో 1 by 1 గా మనం నేర్చుకుందాము, ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెరీ ఈజీ, శ్రద్ధగా వింటే ఈజీ అవుతుంది. ఓకేనా? సో టార్చ్ కి ఎలక్ట్రిక్ సెల్. ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రిక్ సెల్ ఏంటి? సెల్ మన నార్మల్ మొబైల్ ఫోన్స్ లాగా. సో ఎలక్ట్రిక్ సెల్ అనేది ఒక డివైస్ that produces electricity. It is a device, ఒక పరికరం లాంటిది. ప్రొడ్యూసెస్, ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. దేని సహాయంతో? యూజింగ్ కెమికల్స్. కొన్ని కెమికల్స్ సహాయంతో ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది అంటే, సారీ, ఈ ఎలక్ట్రిక్ సెల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఎలక్ట్రిసిటీని. కెమికల్స్ స్టోర్డ్ ఇన్సైడ్. ఏం జరుగుతాయంట? ఎలక్ట్రిక్ సెల్ లోపల కొన్ని కెమికల్స్ ఉంటాయంట.
వాటిల్లో కొన్ని కెమికల్స్ స్టోర్ అయి ఉంటాయి. దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ దాకా బాగానే ఉంది. సో మనం ఎక్కడెక్కడ చూస్తున్నాము ఈ ఎలక్ట్రిక్ సెల్ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఎక్కడెక్కడ మనము ఈ ఎలక్ట్రిక్ సెల్ ని చూస్తున్నామో చూద్దాం. యూజెస్ ఎక్కడెక్కడ చూస్తున్నాం ఈ ఎలక్ట్రిక్ సెల్ ని? టార్చ్ లైట్స్ లో చూస్తున్నాము. అలారం క్లాక్, అంతే కదా. నెక్స్ట్ రిస్ట్ వాచ్. వాటన్నిటిలో దేంతో వర్క్ అవుతుంది మనకి? బ్యాటరీనే కదా, బ్యాటరీతోనే అవన్నీ వర్క్ అయ్యేవి. అలాగే కొన్ని ఎలక్ట్రిక్ టాయ్స్, సో కెమెరాస్ కానీ వీటన్నిటిలో కూడా ఎలక్ట్రిక్ సెల్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ సెల్ యొక్క పార్ట్స్ చూద్దాం. పార్ట్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ సెల్. ఎలక్ట్రిక్ సెల్ లో పార్ట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఎలక్ట్రిక్ సెల్ వచ్చరికి 2 టర్మినల్స్ ఉంటాయి. ఏంటి మ్యామ్ పార్ట్స్ అన్నారు? టర్మినల్స్ ఏంటంటే మన ఈ టర్మినాలజీలో కరెంటు గురించి వచ్చినప్పుడు టర్మినల్స్ అని మాట్లాడుకుంటాం. ఇట్ హ్యాస్ 2 టర్మినల్స్. దీంట్లో మొత్తం 2 టర్మినల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ పాజిటివ్ టర్మినల్, దాన్నే మెటల్ క్యాప్ అంటారు. పాజిటివ్ టర్మినల్. సెకండ్ వన్ ఈస్ నెగటివ్ టర్మినల్. పాజిటివ్ నెగిటివ్, అంతే కదా. ప్లస్ ప్లస్ కలిస్తే ఏమవుతుంది మనకి? ఒక ప్లస్ మైనస్ కలిస్తే గుర్తుంది కదా, మ్యాథ్స్ లో మనము ప్లస్ మైనస్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి. సో ఒక ప్లస్ ఒక నెగిటివ్ టర్మినల్ మైనస్. మెటల్ క్యాప్ అంటున్నాము, మెటల్ డిస్క్. పాజిటివ్ టర్మినల్, నెగిటివ్ టర్మినల్ అని 2 టర్మినల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ సెల్ లో కూడా బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మినల్స్ ఉంటాయి. ఓకేనా? ప్రతి ఎలక్ట్రిక్ సెల్ లో కూడా బోత్ టర్మినల్స్ ఉంటాయి. దాని లోపల ఉన్న కెమికల్స్ ఏం చేస్తున్నాయంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాని లోపల కెమికల్స్ అయిపోయినాయి అంటే కెమికల్స్ ఇన్సైడ్, లోపల ఉన్నటువంటి కెమికల్స్ యూజ్డ్ అప్, కంప్లీట్ గా యూజ్ చేసేసాము. అప్పుడు ఏమవుతుంది? సెల్ స్టాప్స్. సెల్ అనేది స్టాప్ అయిపోతుంది, వర్క్ అవ్వదు. సెల్ స్టాప్స్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. ఓకే, అలాగే ఇంకేం జరుగుతుందంటే అప్పుడు మనం రీప్లేస్ చేస్తాం దాన్ని. ఓకేనా? కెమికల్స్ అనేవి అయిపోతే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయదు, మనం రీప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ సెల్ గురించి ఒక సిమ్యులేషన్ చూద్దాం. మనం మాట్లాడుకున్నాం కదా టార్చ్ అని చెప్పి. ఇప్పుడు ఆ టార్చ్ గురించి ఒక యాక్టివిటీ చూద్దాం. మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఒక యాక్టివిటీ ఇచ్చారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ చూద్దాం. ఏంటి యాక్టివిటీ? ఫస్ట్ లెర్న్ చేద్దాం. ఏంటంటే ఎలక్ట్రిక్ సెల్ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. వాటికి 2 టర్మినల్స్ ఉంటాయి. వన్ ఈజ్ పాజిటివ్ అండ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్. ప్రొవైడ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు ద సర్క్యూట్. సర్క్యూట్ మొత్తానికి కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీని అందిస్తాయి. కంటైన్స్ కెమికల్స్ దట్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. దీంట్లో ఫిలమెంట్ మనం మాట్లాడుకుంటాం కదా, నార్మల్ బల్బ్ అవ్వచ్చు, టార్చ్ కానీ దేనికైనా ఫిలమెంట్ అనేది ఉంటుంది. ఆ ఫిలమెంట్ ఎలా ఉంటుందంటే థిన్ వైర్ ఇన్సైడ్ ద బల్బ్. ఒక మందపాటి వైర్ బల్బ్ లోపలగా ఉంటుంది. అదేమవుతుంది? దట్ గ్లోస్ వెన్ ఎలక్ట్రిసిటీ పాసెస్ త్రూ ఇట్. ఏదైతే ఆ ఫిలమెంట్ అనేది ఉంటుందో కరెంట్ పాస్ అయినప్పుడు అది వెలుగుతుందంట. ఇట్ గెట్స్ వెరీ హాట్ అండ్ ప్రొడ్యూసెస్ లైట్. మీరు అలా లైట్ వేసిన తర్వాత మనము కొంచెం సేపు కట్టేస్తాం కదా, దాని దగ్గర జస్ట్ దూరంగా మనం హ్యాండ్ పెడితే మనకు వేడిగా వస్తుంది. సో ఫిలమెంట్ లో ఉన్నటువంటి ఆ థిన్ మనకి ఎలా ఉంటుందంటే బల్బ్ గ్లో అవుతుంది, హాట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.
టర్మినల్స్ ఏం చేస్తున్నాయి, కనెక్షన్ కరెక్ట్ గా ఇచ్చుకుంటే ఆ బల్బ్ కి 2 టర్మినల్స్ ఉంటాయి. మనం ఇప్పుడు టచ్ చేయకూడదు డైరెక్ట్ గా. ఎలక్ట్రిసిటీ నీడ్స్ ఏ కంప్లీట్ పాత్. ఒక సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి అంటే ఏముండాలి, 1 టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ త్రో ద బల్బ్. ఒక టర్మినల్ ని బ్యాటరీ కనెక్ట్ చేస్తాము, ఇంకొక టర్మినల్ ని బల్బ్ కి కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సర్క్యూట్ గురించి ఇక్కడ. ఎప్పుడైనా పాత్ గనక బ్రోకెన్ అయ్యింది అంటే కరెంట్ ఫ్లో అవ్వదు. ఇవన్నీ చేసుకునే ముందు సేఫ్టీ వార్నింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా 2 టర్మినల్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ సెల్ ని డైరెక్ట్ గా టచ్ చేయొద్దు వితౌట్ ఏ స్విచ్ ఆర్ డివైస్ లైక్ ఏ బల్బ్ కానీ స్విచ్ కానీ లేనప్పుడు డైరెక్ట్ గా టచ్ చేయకూడదు. షార్ట్ సర్క్యూట్ జరిగి బ్యాటరీ డెడ్ అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా తడి చేతులతో అట్లా పట్టుకోవద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు, అవునా. సో ఒకసారి మనం చూద్దామా ఇప్పుడు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ పార్ట్స్ చూద్దాం. ఇట్ ఈస్ స్విచ్. ఎలా ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ స్విచ్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. స్విచ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేస్తుంది. స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తాము. అప్పుడు ఏం జరుగుతోంది, వెన్ క్లోజ్ అయి ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో అవుతోంది. సర్క్యూట్ ఓపెన్ అయి ఉంటే మనకి కరెంట్ ఫ్లోస్ వెన్ ఓపెన్, సర్క్యూట్ బ్రేక్స్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ సెల్, పాజిటివ్ టర్మినల్, నెగటివ్ టర్మినల్. ఎలక్ట్రిక్ బల్బ్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి టర్న్ ఆన్ చేస్తున్నాను చూడండి. సో మీరు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది అక్కడ. ఆ దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్నవి దానికి ఫ్లో అయ్యి సర్క్యూట్ క్లోజ్ అయ్యింది. సర్క్యూట్ క్లోజ్ అయ్యింది అంటే కరెంట్ పాస్ అవుతుంది. ఆఫ్ చేస్తాను చూడండి. సర్క్యూట్ ఓపెన్, దేర్ ఈస్ నో ఎలక్ట్రిసిటీ. Circuit off, then flow of electrons, the light will glow. The thin wire inside the filament glows when electricity passes. చూసాం కదా టార్చ్. సో దీనికి ఒక క్విజ్ ఉంది చూద్దాం. వాట్ పార్ట్ ఆఫ్ ద బల్బ్ క్లోజ్ వెన్ ద టార్చ్ ఈస్ టర్న్డ్ ఆన్. ఎప్పుడైతే టార్చ్ ఆన్ చేస్తామో ఏ పార్ట్ ఆఫ్ ద బల్బ్ గ్లో అవుతుంది, ఫిలమెంట్. Thin part of the bulb filament. How many terminals do the electric cell and bulb have? Terminals, positive terminal, negative terminal. Third one, why should we never connect the 2 terminals of the cell directly without a bulb? సో రీజన్ ఏంటంటే దాంట్లో ఉన్న కెమికల్స్ అనేవి ఫాస్ట్ గా యూజ్ అయిపోవడం వల్ల సెల్ వర్కింగ్ స్టాప్ చేసేస్తుంది. ఓకేనా. సో ఇది మనం టార్చ్ బల్బు దాని లోపల ఉన్నటువంటి పార్ట్స్ గురించి చూసాము. ఓకే, సర్క్యూట్ క్లోజ్ అయి ఉంటే కరెంట్ ఫ్లో అవుతుంది, సర్క్యూట్ ఓపెన్ అయి ఉంటే కరెంట్ అనేది ఫ్లో అవ్వటం లేదు. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఇప్పుడు. సో చూడండి దీని గురించి ఓకే బానే ఉంది మనకి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బల్బ్ ఏం చేస్తున్నాము, ఒక ఎలక్ట్రిక్ సెల్ కి కనెక్ట్ చేసాము, దాని ద్వారా బల్బ్ గ్లో అయింది, అవునా. చూద్దాం. సో చూడండి నెక్స్ట్ వన్ ఏంటంటే ఏ బల్బ్ కనెక్టెడ్ టు అన్ ఎలక్ట్రిక్ సెల్. బల్బ్ ని దేని కనెక్ట్ చేస్తున్నాము, ఎలక్ట్రిక్ సెల్ కి. టు అన్ ఎలక్ట్రిక్ సెల్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. సో ఏంటి ఇక్కడ, టు మేక్ ఏ బల్బ్ గ్లో. సెల్ కి కనెక్ట్ చేయడం వల్ల ఫస్ట్ ఏమవుతుందంటే బల్బ్ గ్లో అవుతుంది. టు మేక్ ఏ బల్బ్ గ్లో, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, కనెక్ట్ చేస్తున్నప్పుడు 1 టర్మినల్ ఆఫ్ బల్బ్ అంటే బల్బ్ యొక్క 1 టర్మినల్ ఆఫ్ బల్బ్ కనెక్టెడ్ టు. బల్బ్ యొక్క టర్మినల్ దేని కనెక్ట్ చేస్తున్నాము, పాజిటివ్ టర్మినల్. ఓకే, ఒక టర్మినల్ ఏమో పాజిటివ్ కనెక్ట్ చేసాము, ఇంకొక టర్మినల్ ఏమో అంటే అదర్ టర్మినల్ ఆఫ్ బల్బ్. అదర్ టర్మినల్ ఆఫ్ బల్బ్ కనెక్టెడ్ టు నెగిటివ్ టర్మినల్. బల్బ్ కి
టూ టర్మినల్స్, ఎలక్ట్రిక్ సెల్ కి టూ టర్మినల్స్. బల్బ్ ఒక టర్మినల్ ని పాజిటివ్ కనెక్ట్ చేసాము, ఇంకొక టర్మినల్ నెగిటివ్ కి కనెక్ట్ చేసాము. ఇలా కనెక్ట్ చేస్తున్నాము అంటే యూజెస్ వైర్స్ ని మనం కనెక్షన్ కోసం ఉపయోగిస్తున్నాము. యూజ్ వైర్స్ ఫర్ కనెక్షన్ ఇవ్వడం కోసం మనము వైర్స్ ని ఉపయోగిస్తున్నాము. సో చెప్పాను కదా బల్బు గ్లోయింగ్ కోసం ఇవన్నీ చేస్తున్నామని. దీనికి రిలేటెడ్ ఒక చిన్న యాక్టివిటీ ఉంది, అది కూడా చూద్దాం ఇప్పుడు. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, జస్ట్ మినిట్. సో చూడండి, మన టెక్స్ట్ బుక్ లో ఒక యాక్టివిటీ ఇచ్చారు కదా, దానికి రిలేటెడ్ అది చేస్తాం ఇప్పుడు. ABCDEF అని చెప్పి మనం సెటప్స్ పెట్టుకున్నాము. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నారు. ఎలక్ట్రిక్ సెల్ అలాగే బల్బ్ ఏం చేస్తున్నారంటే, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? కనెక్ట్ పాజిటివ్ టర్మినల్ ఆఫ్ బ్యాటరీ టు వన్ బల్బ్ టర్మినల్. బల్బుకి ఒక పక్కేమో పాజిటివ్ కనెక్ట్ చేస్తున్నారు, ఇంకొక పక్కేమో నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో మన కలర్ రెడ్ కలర్ పెట్టుకుందాం, మన వైర్ కలర్. సో సర్క్యూట్ చేద్దామా ఇప్పుడు? టెస్ట్ సర్క్యూట్ సెటప్ ఏ తీసుకున్నాము. 1 minute. ఎస్, కంప్లీట్ సర్క్యూట్. సో ఫస్ట్ దానికంటే మనం రెడ్ తీసుకున్నాం కదా, రీసెట్. 1 minute. రెడ్ తీసుకుని మనము సర్క్యూట్ ని టెస్ట్ చేస్తున్నాము. కంప్లీట్ సర్క్యూట్ ఫామ్ అయింది అంటే ఏమవుతోంది? కరెంట్ ఫ్లో అవుతుంది. బ్యాటరీ పాజిటివ్ టర్మినల్ నేమో మనం బల్బుకి ఒక పక్క కనెక్ట్ చేసాము, అలాగే నెగిటివ్ టర్మినల్ ని ఇంకొక పక్క కనెక్ట్ చేసుకున్నాము. అలా కనెక్ట్ చేయడం ద్వారా ఏమైంది? దీంట్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అయ్యింది. బ్లూ టెస్ట్ సర్క్యూట్ సెటప్ బి. అలా మనం కొన్ని సెటప్స్ లో తీసుకుని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు రివర్స్ చేస్తున్నాం కనెక్షన్స్. కనెక్ట్ పాజిటివ్ టు ద ఆపోజిట్ బల్బ్ టర్మినల్, ఎల్లో. సో సర్క్యూట్స్ కనుక మనం టెస్ట్ చేస్తే కంప్లీట్ సర్క్యూట్ ఫామ్ అవుతోంది. డైరెక్షన్ అనేది మ్యాటర్ కాదు. కరెంట్ కెన్ ఫ్లో ఎయిదర్ వే త్రూ ద బల్బ్. సో కరెంట్ అనేది ఫ్లో అవుతోంది. నెక్స్ట్ రైట్, టెస్ట్ సర్క్యూట్. సో మనం ఈ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా ఏం చేస్తామంటే కొన్ని సెటప్స్ గా తీసుకుని దానికి వైర్స్ అటాచ్ చేస్తున్నాము. బల్బ్ ఫస్ట్ 2 వైర్స్ అటాచ్ చేస్తున్నాము, తర్వాత దాన్ని బల్బ్ 2 వైర్స్ కి కనెక్ట్ చేస్తున్నాం. నెగిటివ్ ఒకవైపు, పాజిటివ్ ఇంకొక వైపు మనం ఏం చేస్తున్నామంటే అటాచ్ చేస్తున్నామని చెప్తాము. అలా చేసిన తర్వాత ఫైనల్ గా ఏమవుతుందంటే కరెంట్ అనేది మనకి ఆ బల్బ్ లో ప్రొడ్యూస్ అయ్యి గ్లో అవుతుంది బల్బ్. ఓకేనా? ఇది మనకి బల్బ్ గ్లో అవ్వడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ వైర్స్ ద్వారా మనము ఉపయోగించాము. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ సెల్ గురించి అయిపోయింది, ఆ సెల్ కి బల్బ్ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఎలక్ట్రిక్ సర్క్యూట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఏంటి అసలు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే గనక, ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది కంప్లీట్ క్లోజ్డ్ పాత్ విచ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్. అంటే ఏంటి? ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి ఉంటుందంట. ఇందాక చూసాం మనము, క్లోజ్ అయి ఉంటే కరెంట్ ఫ్లో అయ్యింది, ఓపెన్ అయి ఉంటే ఫ్లో అవ్వలేదు. అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ ఏ కంప్లీట్, పూర్తిగా క్లోజ్డ్ పాత్ when electric current flows. When electric current flows, కరెంట్ దాంట్లో ఫ్లో అవుతున్నప్పుడు
పాత్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ లోపల ఏమేమి ఉంటాయి అంటే వాటి కాంపోనెంట్స్ చూద్దాం ఇప్పుడు. కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఏమేమి ఉంటాయంటే అందులో ఫస్ట్ ఎలక్ట్రిక్ సెల్. సర్క్యూట్ అని చెప్తున్నాను కదా, మొత్తం అంతా సర్క్యూట్ అంటే ఏంటి, కంప్లీట్ గా వలయం అని అర్థం కదా. సో దాంట్లో ఒక ఎలక్ట్రిక్ సెల్ ఉంటుంది, అంటే పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్. అలాగే కనెక్టింగ్ వైర్స్ ని కనెక్ట్ చేసేందుకు వైర్స్ కావాలి. అలాగే ఎలక్ట్రిక్ బల్బ్ దానితో పాటుగా ఉంటే స్విచ్. మన స్విచ్ ఏంటంటే ఆప్షనల్, స్విచ్ వేస్తే వస్తుంది, తీస్తే అది మనకు ఆప్షనల్. కొన్ని స్విచెస్ తో పని లేకుండా డైరెక్ట్ వైర్స్ తోనే కనెక్షన్ ఇస్తారు. దిస్ ఈస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో దీంట్లో ఏంటి, ఇప్పుడు ఈ సర్క్యూట్ క్లోజ్ అయ్యింది అంటే బల్బ్ గ్లో అవుతుంది. దీంట్లో కూడా ఏం చేస్తున్నాం, ఒక బల్బ్ తీసుకుంటున్నాము, వైర్ సహాయంతో ఎలక్ట్రికల్ సెల్ కి కనెక్ట్ చేస్తున్నాము. అలా కనెక్ట్ చేసినప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ అయితే కనుక బల్బ్ గ్లో అవుతుంది. క్లోజ్డ్ సర్క్యూట్ బల్బ్ గ్లో అంటే చక్కగా వెలుగుతుంది. ఓపెన్ సర్క్యూట్ బల్బ్ డజంట్ గ్లో అంటే బల్బ్ అనేది అసలు వెలగదు. బల్బ్ డస్ నాట్ గ్లో. ఓకే, చూసారా ఇక్కడ. నెక్స్ట్ చూసాము, సర్క్యూట్ క్లోజ్ అయి ఉంది అంటే కరెంట్ ఫ్లో అవుతోంది, బల్బ్ వెలుగుతుంది. సర్క్యూట్ క్లోజ్ అయి ఉంది అంటే ఓపెన్ అయి ఉందంటే కరెంట్ లోపల పాస్ అవ్వదు, అలాగే బల్బ్ కూడా మనకి గ్లో అనేది కనిపించదు. సో బాగానే ఉంది. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు మీకు, ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవుతోంది కదా, ఆ కరెంట్ ఎటు ఫ్లో అవుతోంది, దట్ మీన్స్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ లో వెళ్తుందో తెలుసుకోవాలి కదా మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, స్కూల్ కి వెళ్ళాలి అంటే మన హౌస్ దగ్గర స్టార్ట్ అయ్యి షార్ట్ కట్స్ ఉంటే షార్ట్ కట్స్ లో వెళ్తాము, అవునా. మరి అలా కరెంటు దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తే పాస్ అవ్వదు కదా. సో కరెంట్ కూడా ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ ఎప్పుడు కూడా ఎలా ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్. అంటే పాజిటివ్ వైపు నుంచి నెగిటివ్ వైపుకి కరెంట్ అనేది ఫ్లో అవుతుందంట. దాని డైరెక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ వైపు నుంచి దాంట్లో ఉన్న కెమికల్స్ అన్ని కూడా స్లోగా నెగిటివ్ వైపుకి కలుగుతాయి. సో ఒకవేళ బల్బ్ గ్లో అవ్వలేదు, మనం ఇవన్నీ చేసిన తర్వాత కూడా బల్బ్ గ్లో అవ్వాల, రీజన్ ఏమవుతుంది, ఫస్ట్ ఫిల్మెంట్ బ్రోకన్ అయి ఉండొచ్చు. సెకండ్, ఒకవేళ ఈ కంప్లీట్ పాత్ అనేది జరగకపోవచ్చు, అంటే ఓపెన్ అయి ఉండడమో బ్రేక్ అయి ఉండడమో జరగచ్చు. ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవ్వకపోవచ్చు. ఇన్ని రీజన్స్ కారణంగా మన బల్బ్ అనేది గ్లో అవ్వదు. రీజన్స్, ఫస్ట్ ఫిల్మెంట్ బ్రోకెన్ అయిపోయినా అవ్వదు, ఫిల్మెంట్ తెగిపోయినా మనకి బల్బ్ వెలగదు. ఒకవేళ క్లోజ్డ్ పాత్ కాకుండా ఓపెన్ లో ఉన్నా సరే మనకి బల్బ్ వర్క్ అవ్వదు. దీనికోసం మనం ఇంట్లోనే ఒక హోమ్ మేడ్ టార్చ్ ఒకటి తయారు చేసుకోవచ్చు. ఆ టార్చ్ ఏంటన్నది ఇప్పుడు యాక్టివిటీ చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అప్పుడు. సో చూడండి, మనం హోమ్ మేడ్ టార్చ్ ఒకటి చేసుకుంటున్నామని చెప్పాను కదా, దానికోసం పిన్స్ తీసుకున్నాను. మన పిన్స్ ఉంటాయి కదా, సేఫ్టీ పిన్స్, ఒక 2 పిన్స్ తీసుకున్నాను. అలాగే ఎలక్ట్రిక్ సెల్ పెట్టాను, ఇటుపక్క బల్బ్ పెట్టాను. ఫస్ట్ ఏమవుతోంది, ఆఫ్ లో ఉంది స్విచ్, అవునా. సర్క్యూట్ అనేది బ్రోకెన్, అంటే వెలగట్లేదు కాబట్టి బల్బ్ అనేది బ్రోకెన్ అయింది, బల్బ్ కూడా ఆఫ్ లోనే ఉంది. స్విచ్ ఆన్ చేసామనుకోండి, సేఫ్టీ పిన్ టచెస్ బోత్ డ్రాయింగ్ పిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ ఆన్ చేశాను, చూసారా, మీరు ఏం అబ్జర్వ్ చేశారు, సేఫ్టీ పిన్ టచెస్ బోత్ ద పిన్స్, అంటే 2 పిన్స్ కూడా టచ్ అయినాయి.
డ్రాయింగ్ పిన్స్ రెండు టచ్ అయ్యి ఒక కంప్లీట్ పాత్ క్రియేట్ చేసుకుని కరెంట్ అనేది ఫ్లో అవుతుంది చూడండి. పాజిటివ్ టెర్మినల్ టు బల్బ్ గ్లో అయ్యింది. అవునా, చక్కగా గ్లో అవుతుంది. ద మెటల్ సేఫ్టీ పిన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ ఎలక్ట్రిసిటీ దేని సహాయంతో మనకి పాస్ అయిందంటే మెటల్, లోహాలు అంటాం కదా, ఇక్కడ పిన్, ఆ సేఫ్టీ పిన్ హెల్ప్ తో కరెంట్ అనేది దాంట్లో పాస్ అయింది. కరెంట్ టు ఫ్లో ఫ్రమ్ ద బ్యాటరీ త్రో ద బల్బ్. ఈ బ్యాటరీ నుంచి వచ్చినటువంటి కరెంట్ ని ఈ సేఫ్టీ పిన్ తీసుకుని దాని నుంచి బల్బుకి ఇచ్చింది. ఆ కారణంగా బల్బ్ గ్లో అయ్యింది. అవునా? ఒకవేళ స్విచ్ ఆఫ్ చేసాము అనుకోండి, ఏమైపోయింది? when the safety pins is rotated away, దేనికవి దూరంగా వెళ్ళిపోయినాయి. there is a gap in the circuit మధ్యలో కొంత గ్యాప్ కూడా వచ్చింది. ఎలక్ట్రిసిటీ కెనాట్ జంప్. కరెంట్ ఏమవుతుందంటే ఈ గ్యాప్ దాటి జంప్ చేసేయలేదు, ఓన్లీ పాజిటివ్ నుంచి నెగిటివ్ కి మాత్రమే వెళ్తుంది. కాబట్టి స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు బల్బ్ గ్లో అవ్వదు. మనం మెయిన్ గా ఏం తెలుసుకుంటామంటే స్విచ్ అనేది ఒక సింపుల్ డివైస్. ఏం చేస్తోంది? సర్క్యూట్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తోంది. అలోస్ కరెంట్ టు ఫ్లో ఆర్ బ్రేక్స్ ఇట్. అయితే కరెంట్ ని లోపలికి పంపిస్తోంది లేదా కరెంట్ ని స్టాప్ చేస్తోంది. సో మన ఇంట్లో ఉంటాయి కదా స్విచ్చెస్, ఆ స్విచ్చెస్ అన్ని కూడా మనం స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది. స్విచ్ కట్టేస్తే ఫ్యాన్ గానీ లైట్ గానీ ఆఫ్ అయిపోతాయి. దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ కూడా ఇదే. చూద్దామా ఇంకొకసారి? జస్ట్ చూడండి. దానికోసం చక్కగా ఒక థర్మాకోల్ బోర్డు, ఒక ఎలక్ట్రిక్ సెల్ తీసుకున్నాము, పిన్స్ కనెక్ట్ చేసాము, బల్బ్ గ్లో అయింది. ఆఫ్ చేస్తే బల్బ్ డజంట్ గ్లో. ఓకేనా? డైరెక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ నుంచి నెగిటివ్ ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ చూద్దామా? ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ స్విచ్. సర్క్యూట్ అయిపోయింది, ఎలక్ట్రిక్ స్విచ్ గురించి చూద్దాం మనం. ఎలక్ట్రిక్ స్విచ్ ఏంటి అసలు? ఎలక్ట్రిక్ స్విచ్ నార్మల్ స్విచ్ గురించి మాట్లాడుకున్నాం కదా మేము ఇప్పుడు. ఎలక్ట్రిక్ స్విచ్ ఎలక్ట్రిక్ స్విచ్ ఎలక్ట్రిక్ స్విచ్ వచ్చింది. ఇక్కడ ఏమవుతోంది? మన ఇంట్లో కానీ ఎక్కడైనా సరే స్విచ్ వేస్తే కరెంట్ పాస్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే పాస్ అవ్వడం లేదు. సో స్విచ్ అనేది ఏంటంటే ఏ స్విచ్ ఈజ్ ఏ డివైజ్. అది ఒక పరికరం. ఏం చేస్తోంది ఆ డివైస్? దట్ కంప్లీట్స్ ద సర్క్యూట్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తుంది. దేనికోసం? కరెంట్ పాస్ అయ్యేలా చేస్తుంది. సెకండ్ వన్, కొన్నిసార్లు కంప్లీట్ చేస్తుంది, కొన్నిసార్లు బ్రేక్స్ చేస్తుంది. బ్రేక్స్ ద సర్క్యూట్. ఆన్ చేస్తే సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది, ఆఫ్ చేస్తే సర్క్యూట్ బ్రేక్ అవుతుంది. దిస్ ఈస్ ఎలక్ట్రికల్ స్విచ్. సో మరి దీని గురించి కూడా ఒక చిన్న యాక్టివిటీ చూద్దామా? సో అది ఆల్రెడీ మనము ఈ స్విచ్ గురించి చూసాం కదా, దాంట్లోనే మనకి చూపించాం కదా. 1 minute ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాను. సో అదే కదా మనం ఇక్కడ ఈ స్విచ్ గురించి మాట్లాడుకున్నాము. స్విచ్ ఆన్ లో ఉంటేనేమో కరెంట్ పాస్ అవుతుంది, స్విచ్ ఆఫ్ లో ఉంటే కరెంట్ అనేది పాస్ అవటం లేదు. ఇదే ఎలక్ట్రిక్ స్విచ్ గురించి. అలాగే దీని మీద ఒక క్విజ్ ఉంది, చేసేద్దాం. అది కంప్లీట్ అయ్యాక మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో అందరూ జాయిన్ అవ్వండి. kahoot.it ఐడియా ఉంది కదా అందరికి? మన గేమ్ kahoot.it. స్టార్ట్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ అయ్యాక మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకొని క్విజ్ ఆడదాం. సో గేమ్ పిన్ కూడా వచ్చేసింది, జాయిన్ అవ్వాలి. పార్టిసిపెంట్స్ ఎలా జాయిన్ అవ్వాలి ఐడియా ఉంది కదా?
సో ఓకే, ఆల్మోస్ట్ 17 పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇంకొక 1 మినిట్ చూద్దాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వండి, లేదు చాట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ ని మెన్షన్ చేయండి. ఓకే, మనం ఇప్పటి వరకు చెప్పుకున్న టాపిక్స్ మీద క్విజ్ అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఐ థింక్ అందరూ నోట్ చేశారని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్డ్ టు. ఎలక్ట్రిసిటీ దేనికి యూజ్ చేస్తున్నాము? లిఫ్ట్ వాటర్ యూజింగ్ పంప్స్. వెరీ గుడ్. జెడ్పిహెచ్ఎస్, ఆర్పిఎస్, జెడ్పిహెచ్ఎస్, పిఆర్, ఏపీఎంఎస్, Anpuru, ZPHS. Very good. Second one. Which device provides electricity to a torch? Torch ki ఏ డివైస్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది? Very good. Next. An electric cell has how many terminals? So, 2 terminals. Very good. Got it. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్. The metal cap of an electric cell is the ఎలక్ట్రిక్ సెల్ లో మెటల్ క్యాప్ అని దేన్ని పిలుస్తాము? స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అప్పుడు చెప్పా దీన్ని. పాజిటివ్ టెర్మినల్ ఈస్ కాల్డ్ మెటల్ క్యాప్. మెటల్ డిస్క్ ఏమో నెగిటివ్ టెర్మినల్. ఓన్లీ కేజీబీవి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ మెన్షన్ చేశారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్టార్టింగ్ మెటల్ క్యాప్ ఈస్ పాజిటివ్ టెర్మినల్, మెటల్ డిస్క్ ఈస్ నెగిటివ్ టెర్మినల్. థిన్ వైర్ ఇన్సైడ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈస్ కాల్డ్. ఎలక్ట్రిక్ బల్బ్ లోపల థిన్ వైర్ ని మనం ఏమని పిలుస్తాము? వెరీ గుడ్. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. బల్బ్ గ్లోస్ ఓన్లీ వెన్. బల్బ్ ఎప్పుడు గ్లో అవుతోంది? Circuit is open. Next. In which case does the bulb not glow? బల్బ్ ఎప్పుడు గ్లో అవ్వదు, ఏ కేసులో? ఓకే, ఫిలమెంట్ బ్రోక్ అయినప్పుడు. వెరీ గుడ్. ఎయిత్ వన్. The direction of electric current is taken from. ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటున్నాము? పాజిటివ్ టు నెగిటివ్ టెర్మినల్. వావ్, వెరీ గుడ్. A device used to break or complete a circuit. ఒక సర్క్యూట్ ని బ్రేక్ చేయాలన్నా కంప్లీట్ చేయాలన్నా యూజ్ చేసే డివైస్ ఏంటి? వెరీ గుడ్.
when a switch is in off position. స్విచ్ కనుక ఆఫ్ అయి ఉంది అంటే ఏమవుతుంది? సర్క్యూట్ ఈస్ బ్రోకెన్. సో చూద్దాం మన పోడియంలో ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఉన్నారో. 10 లో 7 కరెక్ట్ గా చెప్పారు. వెరీ గుడ్. ఏపీఎంఎస్ జెడ్పీహెచ్ఎస్ కాన్పూర్ 8 కరెక్ట్ గా చెప్పారు. జెడ్పీహెచ్ఎస్ అండ్ జిహెచ్ఎస్ సోంపేట. వెరీ గుడ్. సో 9 out of 10 gold. PR. Okay, very good. Congratulations. First, second and third winners also participants. సో అందరూ అయితే చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు మన క్విజ్ లో. చూద్దాం ఎంతమంది జాయిన్ అయ్యారో క్విజ్ లో. వెరీ గుడ్. చూసారా మన కహూట్ పోడియం అంతా ఎంత నిండుగా ఉందో. సో చాట్ బాక్స్ లో కూడా ఆన్సర్స్ మెన్షన్ చేసే ఉంటారు. అవి మనం లాస్ట్ లో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక టాపిక్ ఉంది, అది కూడా చెప్పేసుకుని మనం క్విజ్ స్టార్ట్ చేసుకుందాం. సో ఏంటి ఇప్పుడు ఇక్కడ దాకా అయ్యింది. స్విచ్ గురించి, ఎలక్ట్రిక్ స్విచ్ గురించి అదంతా చెప్పుకున్నాం మనం. సో ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నామంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఏంటి ఈ కండక్టర్స్, ఇన్సులేటర్స్? డౌట్ రావచ్చు కదా మీకు. వాట్ ఈస్ కండక్టర్? కండక్టర్, ఇన్సులేటర్. ఎలక్ట్రిక్ కండక్టర్ అండ్ ఎలక్ట్రిక్ ఇన్సులేటర్. దీని గురించి తెలుసుకుని దీని మీద కూడా ఒక క్విజ్ ఉంది, అది ఆడితే అయిపోతుంది. సో ఫస్ట్ వన్, ఎలక్ట్రిక్ కండక్టర్ అంటే ఏంటో చూద్దాం. మెటీరియల్స్ దట్ ఆలో. మెటీరియల్స్ ఏం చేస్తున్నాయి? దట్ ఆలో అంటే ఎలో చేస్తున్నాయి. ఏంటిది? ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. అంటే దాని నుంచి కరెంట్ అనేది పాస్ చేయడానికి ఉపయోగించే మెటీరియల్స్ నే కండక్టర్స్ అంటాం. కరెంట్ పాస్ అవుతుంది అందులో. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు, అలో కరెంట్ పాస్, ఎలక్ట్రికల్ కండక్టర్స్. అదే మనకి ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ తీసుకోండి. మెటీరియల్స్ ఆర్ డు నాట్ అలో, అంటే డు నాట్ అలో ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ అసలు పాస్ చేయవు. ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్. కరెంట్ ని పాస్ చేసే మెటీరియల్స్ ని ఏమంటున్నాము అంటే కండక్టర్స్ అంటున్నాము. కరెంట్ ని పాస్ చేయని మెటీరియల్స్ ని ఇన్సులేటర్స్ అంటున్నాము. మరి కండక్టర్స్, ఇన్సులేటర్స్ ఏంటివో మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు మెటల్స్ అన్ని కూడా కండక్టర్స్ అని చెప్తారు. ఆల్ మెటల్స్ అంటే లోహాలు అంటాం కదా, బంగారము, ఇనుము, ఇత్తడి, ఇలాంటివన్నీ కూడా మనకి ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. అంటే కరెంట్ ని పాస్ చేయగల కెపాసిటీ అన్ని మెటల్స్ కి ఉంది. ఎగ్జాంపుల్స్ కాపర్, అల్యూమినియం, సిల్వర్, మెటల్ కీస్, మన తాళాలు ఉంటాయి కదా, అలాగే నెయిల్స్, మేకులు, మన పెన్సిల్ యొక్క లెడ్, గ్రాఫైట్ అంటాం కదా, అది కూడా కరెంట్ ని పాస్ చేయగలదు. సో ఇన్సులేటర్స్ వచ్చేసరికి ఏం చేస్తాయంటే కరెంట్ ని పాస్ చేయవు. రబ్బరు, ప్లాస్టిక్, వుడ్, గ్లాస్, ఇలాంటివన్నీ కూడా కరెంట్ ని వాటి నుంచి పాస్ చేయనివ్వవు. కానీ ఏం చేస్తాయి? ఎలక్ట్రిక్ షాక్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. యూజ్డ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్. ఏదైనా షాక్ తగిలినప్పుడు ఏదైనా చెక్క పట్టుకోవడం కానీ అట్లా దగ్గరగా ఉంటే ఏమవుతుందంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనం ఎలక్ట్రిక్ షాక్ నుంచి. దట్ ఈస్ ఇన్సులేటర్స్. సో ఏం చేస్తా అంటే ఇట్లా ఇంపార్టెంట్ గా మన హ్యూమన్ బాడీ కూడా ఒక కండక్టర్. అందువల్ల మనం వెట్ హ్యాండ్స్ తో వెళ్ళి ఏమైనా టచ్ చేసినా షాక్ అనేది తగులుతుంది మనకి. కండక్టర్స్, ఇన్సులేటర్స్ రెండు మనకి ఇంపార్టెంటే. ఎందుకు అంటే కండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్. కండక్టర్స్ ని ఉపయోగించి వైర్స్, స్విచెస్, ప్లగ్లు, సాకెట్లు చేస్తారు.
ఇన్సులేటర్స్ ని వాటిపైన కవరింగ్ కి యూజ్ చేస్తారంట. ఎలక్ట్రిక్ వైర్స్, ప్లగ్ టాప్స్ మనం ఉంటాయి కదా ఇళ్లలో, అలాగే స్విచ్ బోర్డ్స్ అలాంటివన్నిటిని కవర్ చేయడం కోసం ఇన్సులేటర్స్ వాడతారు, తయారు చేయడం కోసం కండక్టర్స్ ని వాడతారు. ఓకేనా? మరి ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఒక చిన్న సిమ్యులేషన్ ఉంది, ఒక యాక్టివిటీ చూద్దాం. అది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎలక్ట్రిక్ సెల్, బల్బ్, ఒక మెటీరియల్ పెట్టాను ఇక్కడ. చూద్దాం. ఫస్ట్ మెటల్ కీ కదా, ఫస్ట్ ఏమున్నాయంటే మెటల్ కీ. దీని గురించి ఒకసారి మనం చదువుకుందాం. మెటీరియల్స్ గురించి టెస్ట్ అయిన తర్వాత మనకి ఎక్స్పెరిమెంట్ అన్నది తెలుస్తుంది. మెటీరియల్స్ ఆలో ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్, డు నాట్ ఆలో, దట్ ఈస్ ఇన్సులేటర్స్. కండక్టర్స్ ఏమో మెటల్స్ అంటాము, ఇన్సులేటర్స్ వచ్చేసరికి కవరింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఒకసారి మనం టెస్ట్ చేద్దాం మెటీరియల్స్. ఫస్ట్ మెటల్ కీ టెస్ట్ చేస్తున్నాను. ఏమైంది? బల్బ్ గ్లో అయ్యింది. సో ఇట్ ఈస్ ఏ కండక్టర్. రబ్బర్ ఎరేజర్, just a minute. Rubber eraser does not flow current, so it is insulator. That is also insulator. Iron nail, meku, that is a metal. Bulb glow, it is conductor. Coin, so metal kabatti, it is also conductor. Cork, so it is insulator. Safety pin, bulb glow, it is conductor. Wooden block, it is insulator. Aluminium foil, బల్బ్ గ్లో. అల్యూమినియం అనేది ఒక మెటల్ కాబట్టి బల్బ్ లో కరెంట్ ఫ్లో అయ్యింది, ఇట్ ఈస్ కండక్టర్. క్యాండిల్, ఇట్ ఈస్ ఇన్సులేటర్. సివింగ్ నీడిల్, సూది అంటాం కదా మనము, బట్టలు కుట్టుకునే సూది కానీ అట్లా ఫ్లవర్స్ గుచ్చుతారు కదా, దాన్ని టెస్ట్ చేద్దాం. ఇట్ ఈస్ ఎ మెటల్, బల్బ్ గ్లోస్, కండక్టర్. థర్మాకోల్, ఓకే, so it is insulator. Paper, it is also insulator. Pencil lead, graphite, so it is conductor. చూసాం కదా, మెటల్ కి బల్బ్ గ్లో అయ్యింది. రబ్బర్, ప్లాస్టిక్, ఇవన్నీ బల్బ్ గ్లో అవ్వలేదంటే ఇన్సులేటర్స్. సో చూసారు కదా మన కంప్లీట్ గా ఏమైందో. మెటల్స్ అనే అన్ని కూడా మనకి కరెంట్ ని ఫ్లో చేస్తాయి, రిమైనింగ్ వి కరెంట్ ని ఫ్లో చేయలేవు. ఓకే, ఈ టాపిక్ కూడా అందరికీ అర్థమైంది కదా. దీని మీద కూడా ఒక చిన్న క్విజ్ ఉంది, అందరూ ఫాస్ట్ గా జాయిన్ అవ్వండి. క్విజ్ జాయిన్ అయ్యి ఈ రోజు ఈ టాపిక్ ని కంప్లీట్ చేద్దాం. Who dot it? 1 minute. Okay. సో ఇప్పుడు ఈ మీద కూడా మనం క్విజ్ చూసేద్దాం. సో గేమ్ పిన్ వచ్చేసింది. ఫాస్ట్ గా పార్టిసిపెంట్స్ జాయిన్ అయితే ఈ క్విజ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాం. ఫాస్ట్ గా జాయిన్ అవ్వాలి. మనం క్విజ్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం 1 minute లో. దీన్ని బట్టి మీకు ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్ మీద కొంత
వచ్చి ఉండొచ్చు అవగాహన. కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ ఏంటి అన్నది. ఓకే, మనమైతే మన క్విజ్ ని స్టార్ట్ చేసుకుందాము. ఎవరికన్నా జాయిన్ అవ్వడం కుదరకపోతే చాట్ బాక్స్ లో ఆన్సర్స్ మెన్షన్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ సెకండ్ క్విజ్. Which of the following is a conductor of electricity? Very good. Next. Plastic. Very good. Next one. రబ్బర్ మనం ఎలక్ట్రిక్ వైర్స్ ని కవర్ చేయడం కోసం యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్. వెరీ గుడ్. హ్యూమన్ బాడీ అనేది కూడా ఒక కండక్టర్. వావ్, వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. Metals are generally conductors. Wow. A complete path for electric current is called circuit. Very good. టార్చ్ లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కదా, దేని వల్ల? వెరీ గుడ్. Last question in today's quiz. Which one is used when electricity supply fails? ఎలక్ట్రిసిటీ కనుక ఫెయిల్ అయితే మనం ఏ దాన్ని యూజ్ చేసుకోవచ్చు?
సో టార్చ్ ని మనం ఎలక్ట్రిసిటీ లేకపోయినా యూజ్ చేసుకోవచ్చు. సో వెరీ గుడ్. చూద్దాం మన పోడియంలో. వావ్, 8 out of 10. APMS, ZPHS, ZPHS and ZPHS. Very good. 9 out of 10. APRS, ZPHS, APRS and GHS. Very good. And gold, 10 out of 10. APMS and GHS soap data. Very good. Congratulations, students, for all the participants and the winners. Wow. సో పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా జాయిన్ అయ్యి మన క్విజ్ లో అయితే పార్టిసిపేట్ చేశారు. సో ఒకసారి చాట్ బాక్స్ లో ఉన్న ఆన్సర్స్ కూడా చూద్దాము. ఓకే, కండక్టర్, ఐరన్, ప్లాస్టిక్, ఓకే, రబ్బర్, కండక్టర్, ఎలిమెంట్ ఈస్ బ్రోకెన్, పెన్సిల్, సర్క్యూట్, ఆప్షన్ డి ఏ. వెరీ గుడ్. అందరూ అయితే చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. మీరు జస్ట్ ఒకసారి దీన్ని రివిజన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఈ చాప్టర్ అన్నది. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అంటే మెన్షన్ చేయండి, క్లియర్ చేస్తాను. సో ఓకే, అయితే అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద participating students in quiz and all the supporting staff. Thank you very much. Thank you for the joining. Jai Vidya Shakti, Jai Bharat, Jai Hind.